హే గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దేశీ మసాలా అని చెప్పేసి ప్యూర్ వెజ్ బఫెట్‌కైతే వచ్చేసాం నేను, మా ఫ్రెండ్ కలిపి. ఇదైతే బెంగుళూరులో వైట్ ఫీల్డ్‌లో ఉన్న కొరియన్ క్లాతింగ్ బ్యాక్ సైడ్ అయితే ఉంటది. వెజ్ బఫెట్ అంటే ఒక 700-1000 లోపు ఉంటదనుకుంటున్నారేమో. కాదు కాదు మీరనుకున్నది తప్పు. ఇక్కడ ఓన్లీ 299 మాత్రమే. 299కి ఏమొస్తుంది? ఒక స్టార్టర్ గూడా రాదు. కానీ టేస్ట్ విషయంలో 299కి ఏం బావుంటది అనుకుంటారేమో. టేస్ట్ మాత్రం అద్రిపోయింది. ఐటెమ్స్ కూడా చాలా ఉన్నాయి. ఇంకా స్టార్టర్స్ అయితే వాళ్ళే తీసుకొచ్చి మన ప్లేట్‌లో సర్వ్ చేస్తారనమాట. రోటీస్ అయితే యమ్మీ ఉన్నాయి. అందులో కర్రీస్ అవన్నీ చాలా టేస్టీగున్నాయి. ఇంకా సాంబార్ రైస్ అయితే ఇక్కడ స్పెషలు. అది గూడా చాలా బావుంది. ఇంకా స్వీట్స్‌కొచ్చేస్తే గులాబ్ జాము, కీర్, బ్రౌనీస్, ఐస్ క్రీమ్స్. నేను మా ఫ్రెండ్ అయితే ఫుల్ కుమ్మేసాము. దేవియన్ గూడా బ్రౌనీస్ చాలా ఇష్టంగా తిన్నాడు. అండ్ ఇవే కాదు, సలాడ్స్, పాపడ్స్ అవన్నీ ఉన్నాయన్నమాట. ఇంకా పానీపూరి, సమోసా చాటు ఇట్లాంటివన్నీ రకరకాలుగా ఉన్నాయి. అవి గూడా లైవ్‌లో మనకు చేసిస్తారు. అండ్ దోసెస్ కూడా స్పెషల్స్ అనమాట ఇక్కడ. మనకి ఏది కావాలంటే అది అడిగితే అక్కడ మెనూ ఉంది. అందులో మనకు నచ్చింది తీసుకోవచ్చు. అండ్ యాంబియన్స్ కూడా సింపుల్‌గా, సూపర్‌గా చాలా బావుంది ప్లెజెంట్‌గా. ఇంకా ఫైనల్‌గా మోస్ట్ ఫేవరెట్ పానీపూరి అండ్ ఐస్ క్రీమ్‌తో ఎండ్ చేశాననమాట. ఇంకా బెంగుళూరులో తెలిసింది కదా! క్యాబ్ బుక్ కావాలంటే మినిమమ్ ఒక అరగంటైనా పట్టిద్ది. ఇంక ఈ కొరియన్ క్లాతింగ్‌లో మా గర్ల్స్ ఊరుకుంటామా, లోపలికి దూరేసాం నేను, మా ఫ్రెండ్. క్లాత్స్ అయితే వరస్ట్‌గున్నాయి. నేనైతే సజెస్ట్ చేయను. నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.